ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ దెబ్బతో దేవికా కీర్తి వాళ్ళ మధ్యన గొడవ జరగబోతుంది. బిజినెస్ పేపర్స్ లాస్ అయినందుకు అందరికీ నా మీద జాలి కలగబోతుంది. లైన్ క్లియర్. అమ్మా, డ్యూటీ అయిందా? అక్క సారీ, ఇంపార్టెంట్ రైటింగ్ ఉంది, అందుకే వెళ్ళక తప్పలేదు, ఏమనుకోద్దు. ఈ టైంకైనా ఇంటికొచ్చారు, అది చాలు. ఏ మిడ్ నైట్ కో వచ్చుంటే మేమంతా నీరసం వచ్చి ఇక్కడే పడుకొని ఉండిపోయేవాళ్ళం. మీరింట్లో లేరన్న మాటే గాని మీ హస్బెండ్ మాకి ఏమేం కావాలో అన్ని దగ్గరుండి మరీ చూసుకున్నారు. దీప అయితే మీ ఆయన ఇచ్చిన జ్యూసును తాగలేక, వద్దని చెప్పలేక మొహమాటంతో తెగ ఇబ్బంది పడిపోయింది. అవునండి, ఆకలి కూడా వేయడం లేదు. ఆయన అంతేనమ్మా, తన అతిథి మర్యాదలతో ఊపిరాడకుండా చేసేస్తారు. అదే, అలాంటి భర్త దొరకడం నీ అదృష్టమని మీ బావగారు కూడా అన్నారు. కీర్తి, మీ నాన్నని బాబాయిని భోజనానికి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. అమ్మా నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. పర్వాలేదు లేవే. దేవిక, మీ ఆయన్ని కూడా రానివ్వు, అందరం ఒకేసారి కలిసి భోంచేద్దాం. నాకు పర్లేదక్కా. మీ నాన్నెక్కడే? నాన్న ఎక్కడా కనిపించలేదమ్మా. అన్ని రూములు వెతికావా? వెతికానమ్మా. బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటారంటావా? మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా, బయటికి వెళ్ళలేదత్తయ్యా. నేను ముందే అనుకున్నా మా పితామహుడు ఇలాంటిదేదో చేస్తాడని. అయినా ఆయనేమి స్కూల్కి వెళ్ళే పిల్లాడు కాదు కదా తప్పిపోవడానికి. మీరేం కంగారు పడకండి, ఇంటికెళ్ళి ఉంటాడు. నాన్న చెప్పకుండా ఎందుకు వెళ్తాడు? ఫోన్ కూడా చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు. మా నాన్నకి పైసా సంపాదన లేకపోయినా మర్యాదకు మాత్రం ఏ లోటు ఉండకూడదు అనుకుంటాడు. నాకు తెలిసి మీరు కలకత్తాకి వెళ్ళి తెప్పించారు కానీ మందు అరేంజ్ చేయలేదన్న సాకుతో అలిగి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నోరు మీరు అన్నయ్య. ఎక్కడ ఎవరి గురించి ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మన నాన్న గురించి మనమే కించపరిచి మాట్లాడితే ఎలా? నీ లెక్చర్లు వినే ఓపిక తీరిక నాకు లేవు. పిన్ని గారు, మీరు వడ్డించండి, తిని పెడతాను. కీర్తి, నువ్వు వడ్డిస్తూ ఉండు, నేను వెళ్ళి బాబాయ్ ఎక్కడున్నారో చూసొస్తాను. సరే. దేవిక గది వైపు రాగానే మన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. కమాన్ దేవిక, కమాన్ కమాన్. కళ్యాణ్, భోజనానికి రండి. కళ్యాణ్, ఇంటికొచ్చిన బంధువులను వదిలేసి రూమ్లో దేనికోసం వెతుకుతున్నావు? నా గురించి వదిలే దేవిక, ఇంటికొచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు.
ఇక్కడే కదా పెట్టాను. ఎక్కడికి మాయమైపోయింది? మై గాడ్, ప్లీజ్ ఫైల్ దొరికేలా చెయ్యి. ఏమైంది కళ్యాణ్? దేనికోసం వెతుకుతున్నావు? నీకు తెలుసు కదా దేవిక, నాకొక బిజినెస్ డీల్ వచ్చిందని. ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఫైల్ మిస్ అయింది. అందులోనే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవును, ఆ ఫైల్ని ప్రిపేర్ చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. అదేలా మిస్ అయింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ ఫైల్ ప్రిపేర్ చేయడం కోసం 1 వీక్ నిద్రపోకుండా వర్క్ చేశాను. ఆ ప్రాజెక్ట్ నాకు ఓకే అవ్వకుంటే ఇక లైఫే లేదన్నంతగా కష్టపడ్డాను. ఈ రోజు ఈవినింగ్ ఆ ఫైల్తో క్లయింట్స్ని కలుద్దామని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. కానీ టైం బ్యాడ్. ఇప్పుడు ఆ ఫైలే మిస్ అయింది. టెన్షన్ పడకండి, ఇక్కడెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు. కూల్గా వెతుకు. ఆ ఫైల్తో నా కెరీర్ నిలబడుతుంది దేవిక. అంత ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయిపోతే టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? సర్లే, నా కష్టాలేవో నేను పడతాను. నువ్వు వెళ్ళి వదిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. ఇద్దరం ఇక్కడే ఉంటే వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదని ఫీల్ అవుతారు. వెళ్ళు. వాళ్ళేం ఫీల్ అవ్వరు. ముందు నీ ఫైల్ దొరికితే నేను కొంచెం రిలీఫ్ అవుతాను. ఇంతకీ ఆ ఫైల్ ఏ కలర్లో ఉంటుంది? నేను కూడా వెతుకుతాను. నేను ఫైల్ కలర్ చెప్పినా సరే అది నీకు దొరకదు డియర్. నేను బయటికి తీయాలనుకున్నప్పుడే అది బయటికి వస్తుంది. ఇది కళ్యాణ్ క్రియేషన్. అది డార్క్ బ్రౌన్ కలర్ దేవిక. ఇన్ కేస్ ఆ ఫైల్ మిస్ అయితే నేను మళ్ళీ ఆ ఫైల్ రెడీ చేయలేను. ఆ ఇన్వెస్టర్స్ కూడా ఫారెన్కి వెళ్తే మళ్ళీ ఇప్పట్లో రారు. ఒకవేళ వచ్చినా నా దగ్గర ఫైల్ ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోలేను. ఇలా అన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నాయి దేవిక. బీ పాజిటివ్ కళ్యాణ్, నీ కష్టం వేస్ట్ అవ్వదు. ఫైల్ తప్పకుండా దొరుకుతుంది. సరే సరే, నేను ఫైల్ సంగతి చూస్తానులే. రాక రాక మన ఇంటికి అన్నయ్య వాళ్ళు వచ్చారు. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చూడు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. వెళ్ళు దేవిక, వెళ్ళ ఏర్పాట్లు చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఇప్పుడు అన్నయ్య ఫుల్గా తాగి ఖాళీ బాటిల్ చంకలో పెట్టుకుని ఒక మంచి తాగుబోతు సాంగ్ పాడుతూ ఉండుంటాడు. అమ్మ కీర్తి, మందులోకి నంచుకోవడానికి మంచి ఏమైనా ఉంటే చూడమ్మా. నాన్న, మీరు వచ్చిన పనేంటి, చేస్తుందేంటి? తినడానికి వచ్చాం, మందు తాగాం, మంచి కావాలని అడిగాం అంతే. ఒరేయ్, నాకు కూడా కొంచెం ఆకలిగా ఉందిరా, ఏమన్నా ఉంటే చూడరా. నువ్వు మారిపోయాని మా అందరిని మోసం చేసావు. ఇప్పుడు బయటపడేది కదా నీ బండారం. నేను మారే వచ్చానురా, కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో కొంచెం మారాను. తప్పలేదు, మందు కొట్టగా తప్పలేదు. ఫ్యామిలీతో కలిసి అందరు భోంచేద్దామని పిలిస్తే నువ్వు మాత్రం మా అందరిని నమ్మించి మోసం చేసి మందు తాగావు. నీ మీద పెట్టుకున్న అందరి నమ్మకాన్ని మంటల్లో కలిపేశావు. మందు తాగాను గాని ఆ మందు తీసుకొచ్చింది తమ్ముడు కళ్యాణ్ రా. కావాలంటే పిలిచి నువ్వే అడుగు, నిజం తెలుస్తుంది. వాట్? కళ్యాణ్ మీకు మందు తెచ్చిచ్చాడా? కళ్యాణ్, కళ్యాణ్! దేవిక, వస్తున్నాను. దేవిక, మీరు బావగారి కోసం మందు తెచ్చిచ్చారా? లేదే. అదేంటి తమ్ముడు, కలకత్తాకి ఇళ్ళి తెచ్చావు,
అలాగే కాస్ట్లీ మందు బాటిల్ కూడా తీసుకొచ్చి టీ పై మీద పెట్టావు. ఏంటన్నయ్య మీరంటున్నారు? అతి దేవోభవ అన్న మాటను తూచా తప్పకుండా నా కోసం సురాపానం తెచ్చావు కదా కళ్యాణ్. ఆ మందు గురించి చెప్తున్నాను. ఓ మై గాడ్, మీరు ఆ బాటిల్లోని మందు తాగారా? ఆ, అదే. అయ్యో, అది ఒక క్లయింట్ గుడ్ విల్ కోసం నాకు ప్రెజెంట్ చేశాడు. నేను తాగనని తిరిగిచ్చేస్తే తను ఫీల్ అవుతాడని అలాగే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఇవన్నీ నాకేం తెలుసు. బ్రాండ్ చూశాను, బాగుంది, నా కోసం తెచ్చామనుకుని కొట్టాను. అయినా పర్లేదండి, నేను ఎలాగో తాగను, మీరు తాగారు, నేను హ్యాపీ. తమ్ముడు, హ, ఏ మనసు తమ్ముడు నీది. అన్న కోసం మందు బాటిల్ త్యాగం చేసావు. నువ్వు గ్రేట్ గ్రేట్ అంతే. తమ్ముడు, డ్రింక్ చేసేటప్పుడు నిన్ను కంపెనీకి పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అందరికీ అరేంజ్మెంట్ చేసే పనిలో బిజీగా ఉంటావని డిస్టర్బ్ చేయలేదు. అందుకే నీ మందు బరువును కూడా నేనే మోసేసా, ఈ బాటిల్ని ఖాళీ చేసేసా. నోరు మొయ్యండి. ఒంటి మీదకి ఇంత వయసు వచ్చింది, మీకు కొంచెమైనా బుద్ధుందా? ఒకరింటికి గెస్ట్ లాగా వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలో మీకు తెలీదా? కుక్క తోక వంకర పోదు అన్నట్టు మీ బుద్ధి కూడా ఈ జన్మలో కాదు కదా, వచ్చే 7 జన్మల్లో కూడా మారదని నిరూపించారు. మీ అసలు స్వరూపం తెలియకుండా మీరు మారారని నా చెల్లెలు మిమ్మల్ని నమ్మి ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చేసిన పనికి ఇలాంటి మనిషినా నేను తిరిగి ఇంటికి తీసుకొచ్చింది అని పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఈ మనిషి ఇంట్లో వద్దు, బయటికి పంపండి అని నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, మీరే వినలేదు కదమ్మా. ఇప్పుడు చూడండి, మనని భోజనానికి పిలిచిన పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి మనందరం వాళ్ళ ముందు తలదించుకునేలా చేశాడు. ఒరేయ్, నీ బాబు ఏ తప్పు చేయలేదురా బాబు, నన్ను నమ్ము. మారిన మనిషిగా మీరింటికొచ్చారని చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను మావయ్య. కానీ ఆ సంతోషం ఇంత తొందరగా ఆవిరైపోతుందని అస్సలు ఊహించలేదు. చూసావు కదా కీర్తి, మన నాన్నగారు ఏం వెలగబెట్టారో. ఇలాంటి మనిషిని నువ్వు సపోర్ట్ చేస్తూ వచ్చావు. తనని సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు నువ్వు కూడా బాధపడేలా చేశాడు. అన్నట్టు మన నాన్నగారిలో ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో తెలుసా? నమ్మిన వారిని తలదించుకునేలా చేస్తాడు. ఛ! నువ్వు మారావని చెప్తే ఇన్ని సంవత్సరాలుగా నీ వల్ల నా పెద్ద కూతురు పడ్డ బాధలు పోయి మంచి రోజులు వచ్చాయని సంతోషపడ్డాను. కాని అదంతా అబద్ధమని రుజువు చేశావు. చిచి, ఏదో పొరపాటు జరిగింది అత్తయ్య, మనసులో పెట్టుకోకండి. మీరు తిరిగి ఇంటికి రాకుండా ఉండుంటే ఇప్పుడు ఇలా జరిగుండేది కాదు. మేమందరం దేవిక వాళ్ళ ముందు ఇంత అవమానం పడేవాళ్ళం కాదు. ఆ రోజు దేవిక మోహన్ చూసి మిమ్మల్ని ఇంట్లోకి అడుగు పెట్టించాను తప్ప మీరేదో వచ్చి ఇంటిని ఉద్ధరిస్తారని కాదు. ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే కడుపును పుట్టిన బిడ్డలు కూడా మిమ్మల్ని క్షమించరన్న జ్ఞానం లేకుండా పోయింది మీకు. దేవికా,
నాన్న, ఎక్కడికి? నాన్న, ఎక్కడికి నాన్న? అదే బా మీరు ఉండండి నాన్న. ఏంటండి ఏమైంది? చూడు దేవిక, నేను 1 వీక్ డే అండ్ నైట్ ఎంతో కష్టపడి నా బిజినెస్ ప్లాన్ని ప్రిపేర్ చేశాను. ఆ ప్లాన్ ఉన్న ఫైల్లోని పేపర్స్ని ఎవరో చింపి టిష్యూ పేపర్లా వాడి పడేశారు. మీ బిజినెస్ ఫైల్ చింపేశారా? అవును దేవిక, ఇదిగో ఇదిగో చూడు. ఈ పని ఎవరు చేశారో తెలియదు కానీ నా బిజినెస్ సాహసాల మీద నీళ్లు చల్లారు దేవిక. బావగారు, ఆ ఫైల్లోని పేపర్స్ ని చింపింది మీరేనా? నేను ఏ ఫైల్లో పేపర్లు చెంచలేదమ్మా. టీపాయ్ మీద క్రాక్ ఉన్న గ్లాసులో మందు పోస్తే టీపాయ్ అంతా తడిచిపోయింది. అక్కడే టిష్యూ ఉంటే క్లీన్ చేశాను, కింద పడేశాను, అంతేనమ్మా. ఇంకా నిజం దాయాలని చూస్తావేంటి? తాగిన మధ్యలో టిష్యూ పేపర్స్ అనుకొని పక్కనే ఉన్న ఫైల్లోని పేపర్స్ చిప్పి పడేశావు. ఇప్పుడు నిలదీస్తుంటే తప్పు దాయాలని చూస్తావు. చచ్చా, నీ కొడుకునని చెప్పుకోవడానికే నా తల తీసేసినట్టుగా ఉంది. కానీ మీరు కింద పడేసింది టిష్యూ పేపర్స్ కాదన్నయ్య, నా భవిష్యత్తు. ఆ ఫైల్లో నేను చేయబోయే బిజినెస్కి సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి మళ్ళీ సంపాదించడం కాని పని. కళ్యాణం, ఈ బిజినెస్ పోతే పోయింది. ఈ ఒక్కటే ఉందా? 100 ఉంటాయి. ఇంకోటి స్టార్ట్ చేయి. చాలు బావగారు. అసలు మీకు ఏం తెలుసని అంత ఈజీగా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నారు? ఇప్పుడు మీరు పాడు చేసిన డాక్యుమెంట్స్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ మీద కాదు బావగారు దెబ్బ కొట్టింది, ఆయన బిజినెస్ చేయాలనుకున్న నమ్మకం మీద. వయసులో పెద్దవారు, జీవితాన్ని చూశారు, అయినా సరే అంత నిర్లక్ష్యంగా ఎలా బిహేవ్ చేశారు? అక్క కీర్తి వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళ బాధని చూడలేక మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను. మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి నేను కూడా ఏదో ఒక రకంగా కారణమేమోనని పశ్చాత్తాప భావంతో మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకొచ్చాను, వాళ్లతో కలిపాను. అందుకు నాకు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? సంవత్సరాలుగా మేము పడిన బాధ మీరు మారిన రోజు నుంచైనా పోతుందని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ ఆ ఆశలన్నీ గంగలో కలిపేశారు. కళ్యాణ్ కూడా మీలాగే మారుతానని చెప్పారు. ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ మాట తప్పలేదు. తన మాట నిలబెట్టుకోవడానికి తన ప్రాణాలే పణంగా పెడుతున్నాడు. అది బావా మనిషి మారటం అంటే. నేను మారానని ప్రూవ్ చేసుకోవాలని కాదన్నయ్య నేను కోరుకుంది. మంచిగా బిజినెస్ చేసి నాకంటూ సొసైటీలో ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకోవాలని. నా వల్ల నా భార్య అయిన దేవికకి
రెస్పెక్ట్ మరింత పెరగాలని ఈ బిజినెస్ ప్లాన్ డిజైన్ చేశాను. ఈ ప్రాజెక్ట్ రెడీ చేయడం కోసం రోడ్లు పట్టుకుని తిరిగాను. ఎన్నో ఆఫీసుల ముందు గంటల కొద్దీ వెయిట్ చేశాను. కానీ స్టార్ట్ కాకముందే స్మాష్ అయిపోయింది. ఏదో అతిథి మర్యాద కోసం ఈ మందు బాటిల్ తెచ్చావనుకున్నాను తమ్ముడు, కానీ ఇంత రాద్ధాంతం అవుతుంది అనుకోలేదు. అందరితో ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. సారీ సారీ తమ్ముడు. నువ్వు తాగడం తప్పడం లేదు, తాగి చేసిన పని తప్పంటున్నాం. ఏంటమ్మా నువ్వనేది? తాగడం తప్పని చెప్పకుండా తాగి చేసిన పని తప్పంటున్నావేంటి? ఇలా మాట్లాడే వాళ్ళు ఉండబట్టే ఈయన ఇలా తయారయ్యాడు. నాన్న, ఏం నాన్న ఇలా చేసావు? నేను స్పృహలో ఉండే ఆ పని చేశానమ్మా. నేను వాడింది టిష్యూ పేపరే కానీ ఫైల్లో ఉన్న పేపర్లు కాదు. అసలు అక్కడ ఫైల్ అన్నదే లేదు. చూడు, నీ మీద ఒట్టమ్మా, నేను చెప్పేది నిజం. తప్పు చేసి కన్న కూతురు మీతో ఒట్టేస్తున్నారు. కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? వదిలేసేయండి వదిన గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరెన్ని తిట్టినా జరిగిన నష్టాన్ని రికవరీ చేయలేం. చూడు కళ్యాణ్, నీ బిజినెస్ నేను వెనక్కి తీసుకురాలేకపోవచ్చు, కానీ మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పుడు నేను కోల్పోయాను. తమ్ముడు, ఆ కోల్పోయిన నమ్మకాన్ని నేను మళ్ళీ నిలబెట్టుకుంటాను. ఎవరైతే నన్ను చీకొట్టారో వాళ్ళ చేతే శభాష్ రాజశేఖర్ అని అనిపించుకుంటాను. నేను దేవికి ఇంట్లోనే వాచ్మెన్ గాను డ్రైవర్ గాను పనిచేస్తాను. హలో డార్లింగ్. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? సూపర్ సూపర్ డార్లింగ్. హలో డార్లింగ్, ఇక్కడ నువ్వు ప్రతి క్షణం గుర్తొస్తున్నావు. నాకు కూడా సేమ్ ఫీలింగ్ డార్లింగ్.